ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మే 15వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారికి ఒకరి మీద పూర్తి అసహ్యం అనేది వస్తుంది. వారి ఇంతకీ కన్యా రాశిలో జన్మించిన జాతకులు మే 15వ నాడు గురువారం రోజున వీరి జీవితంలో జరగబోయేది ఏంటి, ఒకరి మీద ఈ యొక్క రాశి వారికి పూర్తిగా అసభ్యం ఎందుకు, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 కలుగుతుంది. ఈ విధంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎటువంటి మరెన్నో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏం చేయాలనేది కూడా పూర్తి వివరాలన్నీ కూడా ఈ అంశంలో మనం తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది పూర్తిగా మీకు అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు వీరు అనేది. అయితే శని దేవుడు గురించి మనం అనుకుంటున్నాం కదా, ఈ యొక్క శని దేవుని కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు. అయితే ఈ మన అందరికీ కూడా తెలిసేది, ఇక శని కీలకమైన గ్రహంలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది. శనిదేవునికి యొక్క గమనం తద్వారా రాశులు వారి జీవితాలపైన ప్రభావాలను చూపిస్తుంది. శని కనిష్ట సమయం తర్వాత వివిధ రాశులు, నక్షత్రాలు బదిలీ చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే మే 15వ తేదీ గురువారం రోజు శని గ్రహం ఉత్తర ప్రభ నక్షత్రంలో సంచరించబోతుంది. సమయం 7:52 శనిదేవుని సంచారం జరుగుతుంది. ఉత్తర భద్ర ఆషాఢ శనిదేవుని సంచారం కారణంగా కొన్ని అదృష్టాలు ఉన్నాయి. ఉత్తర భద్ర నక్షత్రంలో ఇక కలిగి ఉంటుంది. ఈ రాసుల్లో ఒకటి కన్యా రాశి అనుకోండి. మీరు ఉంటున్నది నిజమే. అయితే ఈ కన్యా రాశికి సంబంధించిన శని 6వ ఇంట ఉంటాడు. దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది. ఇన్నాళ్ళు చాలా మంది మీలో అంటే ఈ కన్యా రాశికి చెందినటువంటి ఎక్కువ మంది వ్యక్తులు మిడిల్ క్లాస్ లైఫ్ సతమతం అవుతూ ఉన్నటువంటి ఈ యొక్క జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అనేది అవుతుంది. మీరు ఎదురు చూస్తూ నిలబడిన వారు నక్కతోక తొక్కినట్లే మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా ఎదురవుతూ ఉంటారు. ఇక వ్యాపారం చేస్తూ ఉంటారు. మీ యొక్క బిజినెస్ లో మీరు బాగా రాణిస్తారు, ధనలాభం కలుగుతుంది. అంతేకాదండి, మీ యొక్క వైవాహిక బంధం కూడా చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగులు సాధిస్తారు. మీ లైఫ్ లో సెటిల్ అయ్యే రంగంలో ఈ యొక్క కన్యా రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఇప్పటి నుంచి కన్యా రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాలను సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కన్యా రాశి వారు గుర్తు పెట్టుకోండి, ఇది మీ యొక్క లక్షణాలను సాధించే సమయం కూడా నండి. మీరు మరింత ధైర్యాన్ని, బలాన్ని పొందుకునేందుకు మీరు ఎక్కువ అవకాశం ఉందండి. ఇక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను ఆర్జించుతూనే ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను, పైగా ఉన్నత ఫలితాలను అందుకుంటారు. ఇక ఈ రాశి వారు అన్ని సౌకర్యాలు పొందుకుంటారు. విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు. ఇక ఈ సమయం బాగా కలిసి వస్తుంది. రాజ్యయోగం అదృష్టం పడుతుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అనుభవించినంత సకాల భోగాలను, అష్ట ఐశ్వర్యాలను
మీరు పొందబోతున్నారు. ఈ జాతకులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు మే 15 గురువారం నాడు ఒకరి మీద పూర్తిగా అసవ్యం అనేది వస్తుంది అనుకున్నాం కదా. ఇంతకీ ఎవరి మీద వస్తుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కన్యా రాశిలో ఎవరైతే మీరు గాఢంగా ఒక వ్యక్తిని ప్రేమించి చాలా చివరి వరకు కూడా ప్రేమ వివాహం చేసుకోవాలని మీ ఇంట్లో వారిని కూడా ఒప్పించి ఎక్కడైతే మీరు మీ యొక్క వ్యక్తికి పూర్తిగా మీ ప్రేమను అందింపజేశారో కానీ ఆ ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఆడైనా మొగైనా కావచ్చండి, ఆ వ్యక్తి ద్రోహం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారు మీతో మాత్రమే రిలేషన్ కాకుండా వేరొకరితో కూడా సంబంధాలు అనేది పెట్టుకోవడం వల్ల అది మీరు తట్టుకోలేకపోతారు. మీరు చూడడం కానీ వేరొకరి వ్యక్తులతో చెప్పడం వినడం కానీ జరుగుతుంది. దానివల్ల ఈ విధంగా కన్యా రాశి వారికి సంబంధించింది జరగడం వల్ల ఇలా వీరు అనేది మానసికంగా లోతట్టు అయ్యి వాళ్ళ మీద అసూయ అనేది పెంచుకుంటారు. ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు మీ ప్రాణం అనుకున్నారు కూడా, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు, ఎంతైనా కాళ్ళ బలి అయినట్టే అని మీరు ఆ రిలేషన్ మీద చాలా అసూయ అనేది పెంచుకుంటూ ఉంటారు. ఇక మే 15వ తేదీ గురువారం ఒక వ్యక్తి గురించి పూర్తి నిజం తెలుసుకొని ఆ వ్యక్తి మీద పూర్తిగా మీరు అసవ్యం వస్తుందన్నమాట. మరొకసారి జీవితంలో ఆమె ముఖం చూడకూడదని, అస్సలు ఎప్పుడు కలవకూడదని డిసైడ్ అవుతారు అన్నమాట. అంతలాగా అసవ్యం వస్తుంది. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వారు కదా, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు, పెద్దలను ఒప్పించుకున్నారు, ఇంట్లో వారికి చెప్పి తల్లిదండ్రులకు చెప్పి వివాహం చేసుకోవాలని ఒప్పించుకున్నారు. చివరికి ఆ వ్యక్తి ఇలా చేయడం వల్ల మీకు ఆ వ్యక్తి మీద అసభ్యం అనేది వస్తుందన్నమాట. కాబట్టి మీరు చాలా కూడా అదే విధంగా కన్యా రాశి వారు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కూడా మీకు శని అనేది సపోర్ట్ చేస్తుంది. దానివల్ల మీరు లైఫ్ అలా అనేది ముందుకు మంచిగా లీడ్ చేస్తారు అనుకుంటారు, చెడు అనేది అనుకుంటారు. కానీ ఆ చెడు శని తలుచుకుంటే మాత్రం చెడే కాదండి, మంచిని కూడా చెడులా చేస్తుంది, చెడును కూడా మంచిలా చేస్తుంది. వారికి ప్రాజెక్ట్ అనేది ఇదే జరుగుతుంది. మీకు ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రతిదీ అనుకూలంగా ఉంటుంది. శని గ్రహం ఒక గ్రహం మీకు తోడుగా ఉందంటే ఇంకా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయన్నమాట. అస్సలు పనికి రాదండి. కాబట్టి ఆ యొక్క శని గ్రహమే మీకు ఇంత ఈజీగా సపోర్ట్గా చెప్పుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవడమే మీ జీవితంలో మంచిదండి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక మోసం చేసి వెళ్ళిపోతే చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని వదిలించుకోవడమే బెటర్. మనసులో నుంచి తీసివేయడం, అసహించుకోవడం ఇప్పుడే బెటరు, తర్వాత మంచిది కాదండి. మరొకసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తప్పైంది క్షమించండి అని కానీ అస్సలు అలాంటి వ్యక్తిని మాత్రం నమ్మకూడదు, మీ దగ్గరికి కూడా రానివ్వకూడదు. ఇదే విధంగా శని అనేది మీకు చాలా ఏది మీ జీవితంలో చెడు జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా ఆ చెడుని సైడ్ చేసేస్తాడు అన్నమాట. ఆ శని గ్రహానికి అంత సూపర్ పవర్ అనేది ఉంటుంది. ఆ గ్రహం అనేది మనకి చెడు కాదు, చాలా మంచిని ఇస్తుంది. కానీ మనం నమ్మాలి. అయితే కన్యా రాశి వారికి ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందని, ఇక మనం ఈ విషయంకు సంబంధించిన లాంటి ఉంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు కూడా మీరు కోరుకున్నటువంటి మార్పులు మీకు రాబోతున్నాయి. ఈ రోజులలో వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక కన్యా రాశి వారు వివాదాల్లో చిక్కుకున్నటువంటి భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా ఈ యొక్క కన్యా రాశి వారు ఆర్థికంగా సంవత్సరం అంతా లాభపడబోతున్నారు. మీరు ప్రతి విషయంలో కూడా ముందుంటారండి. ఉద్యోగం ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు మీరు మోయటం కూడా మీకు ధనాదాయం పెరిగేందుకు మీరు ఎక్కువైతే మార్గాలు వెతుక్కుంటారో అవన్నీ ఈ విషయాల్లో కూడా మీరు ముందుంటారండి. ప్రమోషన్ లభించడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తాయండి. మీ జీవితంలో ఏ ఏ విషయాలకైతే మీరు డిసైడ్ అనేది చేసుకుంటారో ఆ విషయాలన్నీ సాఫీగా సాగిపోతాయండి. మీకు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. శివనామస్మరణ, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసను పఠించడం ఇవన్నీ మీకు మంచి చేస్తాయని, మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే గనక పేదలకు
దానాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. ఒక ఆర్థిక స్తోమత మీకు అనుసరిస్తే దేశీయ గోమాతను కూడా దానం చేయండి. సో చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.